నిన్న జరిగిన ఏపీ మంత్రివర్గం సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పాటుగా నాదెండ్ల మనోహర్, నారా లోకేష్, కందుల దుర్గేష్ గారు, ఇతర మంత్రులు పాల్గొన్నారు. అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు, మేనిఫెస్టో హామీలు, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై నిర్ణయం తీసుకున్నారు. అంశాల్లో ముఖ్యమైనవి: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానం, పౌర సరఫరాల శాఖలో 2,000 కోట్ల రుణాలకి ప్రభుత్వం గ్యారెంటీ తదితర అంశాలను ఆమోదం వేశారు. నూతన ఇసుక విధానంపై త్వరలో విధి విధానాలు రూపొందించనున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీఎస్సీ నుంచి 3,200 కోట్ల రుణానికి వ్యవసాయం సహకార కార్పొరేషన్ ప్రభుత్వం గ్యారెంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. టేబుల్ అజెండాగా మరికొన్ని అంశాలపై చర్చించారు. అధికారం వచ్చి నెల రోజులైనా దృష్టి పనితీరుపై సమీక్షించారు. ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలను సమావేశం చర్చించారు. Thank you. Goodbye.